ఈరోజు పోలుపాడ్యమి కథ చెప్పుకుందామా. మీ అందరికీ తెలిసిందే, కానీ కథలో నీతి ఏంటి అంటే ఈ రోజుల్లో అందరూ హంగులకి ఆర్భాటాలకి పెద్ద పెద్ద వస్తువులకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు, కానీ భక్తి విషయం వచ్చేసరికి దాని మీద 10 నిమిషాలు కూడా కేటాయించలేకపోతున్నారు అనేదే బాధ. ఈ పోలుపాడ్యమి కథలోకి వెళ్తే మాలి అనే ఆవిడికి 5 కొడుకులు. 5 కొడుకులకి 4 కోడల్ని బ్రహ్మాండంగా చూసుకునేది, తనతో పాటు గుళ్ళకు తీసుకెళ్లేది, నదులకు తీసుకెళ్లేది, అన్నీ చేసేది. ఎవరైతే ఈ పోలి ఉందో ఆవిడ్ని మాత్రం, చిన్న కోడలు పోలి పేరు, ఆవిడ్ని మాత్రం గుడికి తీసుకెళ్లేది కాదు. ఇంట్లో పనులన్నీ, దూడల పనులు, ఆవుల పనులు, గేదెల పనులు, వంట పని, మొత్తం బట్టలు ఉతకటం అన్నీ ఆ సమస్తం అప్పచెప్పి 4 కోడల్ని వేసుకుని ఈ మాలి ఎవరైతే ఉన్నారో ఆవిడ అత్తగారు అనమాట, ఆవిడ వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళేది నదికి. పాపం ఈ పోలికి పాపం అనిపించేది, నాకు కూడా కార్తీక మాసం కదా, కార్తీక దామోదరుడికి నేను దీపం పెట్టుకోవాలి, శివకేశవుల్ని పూజించుకుంటే ఎంత పుణ్యం వస్తుంది, నాకేంటి ఇట్లాంటి పని అని చెప్పి తను పని చేసుకుంటూ శివనామస్మరణ చేసుకుంటూ తను పని చేసుకుంటూ ఎట్లా దీపం పెట్టాలని చూస్తూ, అత్తగారు ఇవి దీపం పెట్టకుండా నూనె కానీ ఏమీ లేకుండా, ఒత్తులు కానీ అగ్గిపెట్టి కానీ ఏమీ లేకుండా తీసుకెళ్ళిపోయేది. అప్పుడు ఈ పోలి ఏదైతే చేసిందో బంతిపూల దగ్గరికి వెళ్ళి బంతిపూలు కొనుక్కొచ్చి దాన్ని కోసుకొచ్చి ఒత్తు చేసి వెన్న ఏదైతే ఉందో మేగడి చేసిన తర్వాత ఆ వెన్నను తీసుకొచ్చి ఆ ఒత్తులో ముంచి 2 రాళ్ళు పెట్టి దీపం చేద్దాం కదా అని చేస్తే ఎంతసేపు ఆ 2 రాళ్ళతో మంట రాబ్దా అంటే రాలా. ఏ దామోదరా, ఏంటి పరిస్థితి, నాకు అందరూ దీపాలు పెట్టుకుంటున్నారు, నాకు అలాంటి అవకాశం లేదు, నాకు దేవుడికి పూజ చేసుకోవాలి, దీపం పెట్టాలని అనిపిస్తుంది, కానీ నేను ఏం చేయాలి అనగానే వెంటనే ఆ దీపంలోంచి, ఆ 2 రాళ్లలోంచి మంట వస్తే ఆ దీపం వెలిగించుకుంటుంది. సరే, ఈ దీపాన్ని అత్తగారికి కనపడకుండా ఎక్కడ దాద్దామా అని చెప్పి ఒక బుట్ట కింద ఆ దీపాన్ని పెడితే ఎవ్వరికి కనిపించదు. అప్పుడు అది మాత్రం దామోదరుడికి కనిపించకుండా ఎలా ఉంటుంది దేవుడికి చెప్పండి. అందుకని పోలి పెట్టిన దీపం దామోదరుడు చక్కగా చూస్తాడు. గంప కింద బోలిస్తుంది అత్తగారికి తెలియకుండా. బోలిచ్చిన తర్వాత తన పనులు తను శివనామస్మరణ చేసుకుంటూ బ్రహ్మాండంగా చకచక పనిచేస్తుంది. ఏంటి, మనం ఇంత ఇబ్బంది పెట్టినా ఇంత శుభ్రంగా చేస్తుంది, ఇంత ఇదిగా చేస్తుంది, అది అంత ఆనందంగా ఉంటుంది, మనమేంటి అసలు దీన్ని ఎన్ని కష్టాలు పెట్టినా ఇబ్బంది పడకుండా ఉంది అని అనుకుంటుంది. తీరా రాని వచ్చింది పోలుపాడ్యమి. రాగానే అత్తగారు చెప్తుంది, ఇవాళ కూడా నువ్వు మాతో పాటు నదికి రావద్దు, మేము వెళ్తున్నాం నలుగురు అని అరటి డొప్పలు అన్నీ కోసేసుకుని శుభ్రంగా తీసుకుని ఆ పాడిని అత్తగారు వెళ్ళిపోతుంది 4 కోడళ్ళని తీసుకుని. మళ్ళీ ఈ పోలికి బాధ కలుగుతుంది, ఏంటి అత్తయ్య ఇలా చేస్తున్నారు, నన్ను ఇట్లా వదిలేసి మళ్ళీ ఇంత పని చేయాలంటే వాళ్ళు వచ్చే లోపల ఎక్కడవుతుంది, నాకు ఏం చేయాలని ఆలోచించి అప్పుడు ఆవిడ పత్తి చేలోకి వెళ్ళి పత్తిని కోసుకొచ్చి ఒత్తు చేస్తుంది. మళ్ళీ అదే వెన్నపూస, కవ్వానుకున్న వెన్నపూసను తీసుకొచ్చి నెయ్యి తయారు చేసి దాని రాళ్లతో మంట తయారు చేసి ఒత్తి పెట్టి, ఈసారి ఒత్తు కనపడకుండా కాకుండా అత్త వచ్చే లోపల లేట్ అవుతుందని కనిపించే విధంగానే ఓపెన్ ప్లేస్లో పెడుతుంది. ఏదైతే పోలి మాత్రం పోలుపాడ్యమి ఎందుకు వచ్చింది అంటే, అత్తగారుల మాట జవదాటి ఎదురు చెప్పకుండా ఇంట్లో ఉండైనా నేను దేవుణ్ణి కొలవగలను, ఇంట్లో ఉండైనా దామోదరుని నారాయణని కొలవగలను అని చెప్పి ఆవిడ చాలా ప్రతిజ్ఞతో దేవుళ్ళని కొలుస్తూ తను చేసుకునే పనుల్లోనే దేవుడికి సంబంధించిన శ్లోకాలు మంత్రాలు చదువుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ దీపారాధన చేస్తుంది ఆవిడ. అత్తగారు వెళ్ళిపోయింది, 4 కోడళ్ళ చేత శుభ్రంగా అక్కడ వెలిగిస్తే అందరికి చెప్తుందిట మాలి అని ఆవిడ, చూసావా, నేను ఈ సంవత్సరం 30 రోజులు మానకుండా బ్రహ్మాండంగా నా కోడళ్ళని పెట్టుకుని చక్కగా దేవుడికి ఎక్కడ ఒక్కరోజు మానకుండా చేసుకొచ్చానో, ఇంకా నా గురించి పైనుంచి విమానం వస్తుంది, దేవదూతలు వచ్చి నన్ను తీసుకెళ్తారు, నేను డైరెక్ట్ స్వర్గమే అని చెప్తుంది అత్తగారు మాలి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, నిజమే కదా, మాలి చూడు కోడలు 4 తీసుకొచ్చి ఎంత భక్తి శ్రద్ధలతో చేసిందో, చాలా అలంకరణ చేసేది, ఇక్కడ చాలా గొప్పగా అందరికంటే దాని దీపాలు బాగుండేవి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారట. ఈ లోపల ఆకాశం నుంచి పెద్ద విమానం మంచిగా అలంకరణ చేసుకుంటూ ఆ వచ్చే విమానం దారిలో బంగారపు రథం వచ్చే దారిలో మొత్తం అంతా అక్కడున్న ప్లేస్ అంతా వెలుగులతోనూ బంగారం ఛాయలతో నిండిపోయి ఉంటుందిట. అనుకుని ఉంటుందిట ఈ పోలి, ఎవరి కోసం ఇది వస్తుంది, దేవదూతలు ఉన్నారు దాంట్లో, దేవుళ్ళు ఉన్నారు, ఎవరి కోసం వస్తుంది అంటే తన ఇంటి ముందుకు వచ్చి ఆగుతుందిట. దా పోలి, నీకోసమే వచ్చాం, నువ్వు చేసిన పూజకి, నువ్వు చేసిన పుణ్యానికి, నువ్వు పెట్టే దీపానికి
నీకు డైరెక్ట్ స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి, రా మాతో పాటు ఎక్కేద్దు కానంటే ఆశ్చర్యపోతుందిట. నేనేం పూజ చేశాను స్వామి, నేను గుడికే రాలేదు, నేను ఎక్కడ దీపాలు పెట్టలేదు, అందరిలాగా 360 ఒత్తులు వెలిగించలేదు, ఏదీ చేయలేదు, నేను ఎక్కడెక్కొస్తాను మీతో పాటు, ఏంటి ఇదంతా అని. లేదమ్మా, భక్తి శ్రద్ధలతో నువ్వు చేసిందే దేవుడు చూస్తాడు, ఆర్భాటాలు హంగులు కాదు. ఎంతసేపు ఎవరికంటే గొప్పగా చేద్దామా, ఎవరికంటే మనం పై స్థాయి అనిపించుకుందామని చేసేవాళ్ళని కాకుండా భక్తి శ్రద్ధలతో ఉన్నదాంతో తృప్తి పడుతూ ఎవరైతే మట్టి ప్రేమిదైనా సరే బంగారు దీపంగా పెడతారో వాళ్ళకే దేవుడు అనుగ్రహిస్తాడమ్మా, పోలి దా మాతో పాటు వెళ్ళిపోదామని చెప్తారు. ఈ లోపల అత్తగారు 4 కోడళ్ళు వస్తుంటారు. పోలి ఇంకా వెంటనే దాంట్లో ఎక్కుతుంది, రథంలోకి. ఎక్కగానే అక్కడికి రాగానే అత్తగారు చెప్తుంది, చూసావా నా కోసం వస్తుందని చెప్పాను కదా, వచ్చింది చూసావా అని. తీరా చూస్తే దాంట్లో చిన్న కోడలు చూడంగానే ఆవిడకి రగిలిపోతుంది. ఇదేంటి ఎక్కింది, పోలి ఎక్కడమేంటి, నేను ఇంత కష్టపడి ఇంత చేశాను, అది ఎలా వెళ్తుంది స్వర్గంలోకి, కుదరదు, దాన్ని దింపండి, నేను కదా మీకు 30 రోజులు చేసింది, నేను కదా గుళ్ళకి వచ్చి మీకు దీపారాలు పెట్టింది, నన్ను తీసుకెళ్లకుండా నా కోడలను తీసుకెళ్ళడం ఏంటి మీరు, మేము 4 కలిసి ఎంత ఇదిగా చేసుకొచ్చో మేము 5 కలిసి, మీరు ఇలా చేయటం తప్పు, అది ఇది అంటారు. అప్పుడు దేవదూతలు చెప్తారట, ఈర్ష్య, ద్వేషం, కుళ్ళు మొత్తనం, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇబ్బందికరంగా ప్రవర్తించడం, ఇవన్నీ చేసిన వాళ్ళకి దేవుడు అనుగ్రహించడు. నువ్వు ఎంత దీపాలు డెకరేషన్ చేసినా, నువ్వు ఎన్ని దీపాలు వెలిగించినా, నీ అంతరాత్మలో ద్వేషం, కుళ్ళు మొత్తనం ఉన్నంతకాలం నువ్వు దేవుడి దగ్గరికి చేరుకోలేవు. అందుకని చెప్పి నువ్వు ఇక్కడే ఉండు, నీ కోడలు ఇవేమీ మీ గురించి పట్టించుకోకుండా, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాటిని తలుచుకోకుండా దేవుడు నామస్మరణ చేసుకుంటూ పనులు చేసుకుని తనకు ఉన్నంతలో దీపం పెట్టి, నాయనా నేను ఎక్కడికి పోలేను, నువ్వే చూసుకో అని ఒక దండం పెట్టింది. ఎవరిని కించపరచడం కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ, ఎవరిని నొప్పించడం కానీ చేయలేదు పోలి. అందుకని పోలి వైకుంఠానికి వెళ్తుంది అని చెప్తారట దేవుడు, అక్కడున్న దేవదూతలు. అప్పుడు అత్తగారు చాలా బాధపడి మోకాళ్ళ మీద కూర్చుని ఏడ్చేస్తుందట, చచ్చా నేను అలా కాదు, నన్ను తీసుకెళ్ళాలి అది అని. పోలి వెళ్ళిపోతూ కూడా దండం పెడుతుందట అత్తగారికి, అత్తయ్య క్షమించండి, నా వల్ల మీకు ఎవరికన్నా తప్పు జరిగి ఉంటే నన్ను దయచేసి మన్నించండి, నాకు తెలిసి ఏ తప్పు చేయలేదు, ఇక ముందు కూడా అలా జరగకూడదని మీకు క్షమాపణ కోరుకుంటున్నాను అని చెప్పి దండం పెట్టి వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది. ఇది ఈ కథలో నీతి ఏంటంటే, పోలుపాడ్యమి కథలో అత్తగారు పెట్టిన కష్టాలని కూడా ఎదుర్కొంటూ దేవుణ్ణి నామస్మరణ చేసుకుంటూ తనకున్న దాంట్లో దీపం పెట్టుకుని స్వర్గానికి వెళ్ళిపోయింది పోలి. మాలి గొప్పగా 10 మందిలో కనపడాలి, 4 కోడళ్ళని వేసుకెళ్ళి డెకరేషన్ చేసి నదంతా పుష్పాలతో అలంకరించి దేవుడి గుళ్ళల్లో అన్నన్ని దీపాలు పెట్టి, ఇంకా నాకే దేవుడు ప్రాప్తం అని చెప్పి ఇంట్లో కోడల్ని బాధ పెట్టి, హింస పెట్టి, కోడల్ని టార్చర్ పెట్టి, అంత పని కోడల మీద వదిలేసి ఒక కోడల్ని హింసిస్తూ వచ్చింది కాబట్టి తనకి ఇక్కడే గతయింది అని పురాణాల్లో నీతి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, ఎదుర్కొండా ఎంత పూజలు చేసినా, ఎన్ని ఒత్తులు వెలిగించినా, ఎన్ని కోటి దీపాలు పెట్టినా, నీ అంతరాత్మలో నీ కుళ్ళు కుతంత్రాలు ఇలాంటి చెడు బుద్ధులు ఉన్నంతకాలం నువ్వు దేవుణ్ణి చేరుకోలేవని అర్థం. అది చిన్న కథ. కానీ ఈ నీతులన్నీ మన సాంప్రదాయాలు, పద్ధతులు, మన హిందూ మతంలో చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. అత్తగారులు కూడా ఈ కథ వింటే కోడల్ని ఎంత ఇబ్బంది పెట్టకూడదో, మనం పైకి వెళ్ళిన తర్వాత ఈ కోడలే చక్కగా దేవుడి దగ్గరికి వెళ్తుంది, మనమేమో నరకలోకానికి పోతామని ఎవరైతే ఈ కథ విని అత్తగారులందరూ మారుతారో అందరి రోజులు బాగుంటాయి, అన్ని కథలు బాగుంటాయి, అందరి జీవితాలు కూడా బాగుంటాయి నా ఉద్దేశం. పోలుపాడ్యం కథలో నీతి ఏంటి అంటే, అత్తగారులు కోడళ్ళని ఇబ్బంది పెట్టకుండా పనులన్నీ షేర్ చేసుకుని, ఒకవేళ అత్త కోడళ్ళు కలిసి ఉంటే పనులన్నీ షేర్ చేసుకుని చక్కగా అందరూ కలిసి వెళ్ళి గుడికి ప్రశాంతమైన జీవితం గడపండి. ప్రతి ఇంటి కోడలు కూతురి అని ఏ అత్త అయితే అనుకుంటుందో ఆ కుటుంబాలు బాగుంటాయి. ప్రతి కోడలు కూడా తన తల్లిని చూసుకుంటే అత్తగారులో ఆ కుటుంబం ఇంకా బాగుంటుంది. అప్పుడు అందరూ కలిసి స్వర్గానికి వెళ్ళొచ్చు. లేదంటే నీ కళ్ళ ముందు నీ కోడలు స్వర్గానికి వెళ్తూ దేవదూతలు తీసుకెళ్తూ నువ్వు ఇలా మోకాళ్ళ మీద కూర్చుని ఆ మాలి ఏడ్చినట్టుగా ఏడవలసిన పరిస్థితులు వస్తాయి. అది కథలోని నీతి. ఓకేనా? మీ అందరికీ నచ్చితే కనుక నచ్చిందని కామెంట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇంతసేపు ఈ కథ చెప్పాను కదా, అది కూడా అత్తగారుల గురించి కదా. ఓకేనా?